అభ్యాసి తెలుగు లెర్నింగ్ అండ్ డివోషనల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి. తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్, నల్గొండ జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, నల్గొండ జిల్లా వేదభారతి సేవా సమితి అధ్యక్షులు, రాష్ట్ర ఉత్తమ అర్చక అవార్డు గ్రహీత శ్రీమాన్ పెన్నా మోహన శర్మ గారి ఆధ్వర్యంలో మార్చి 10వ తారీఖున నల్లగొండలో రవీంద్రనగర్లో శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పెన్నా మోహన శర్మ గారు పరిచయం అక్కర్లేని సుపరిచితమైన పేరు. పాండిత్యం, సంస్కారం, మృదుభాషిత్వం, అనన్య సామాన్యమైన మానవత్వం ఆయనకు అదనపు ఆభరణాలు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంతోమందికి ధూపదీప నైవేద్య పథకం ద్వారా ఉపాధి కల్పించి సమాజంలో వారికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకువచ్చారనేది అది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. గత 21 సంవత్సరాలుగా పంచాంగావిష్కరణ చేస్తూ సమాజానికి దిశానిర్దేశం చేస్తున్న ఉత్తమ అర్చక అవార్డు గ్రహీత మన శర్మగారు. అందరికీ పదవుల వల్ల గుర్తింపు వస్తుంది, కానీ శర్మగారి వల్ల పదవికి గుర్తింపు వస్తుంది. నిర్మోహమాటం, ముక్కుసూటితత్వం, పనిలో నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, ఏదైనా పనిని నెరవేర్చాలనే పట్టుదల ఆయనకు ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టేటువంటి అవకాశం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద ధూపదీప నైవేద్య అర్చకులకు ఆయన పెన్నిధి వంటివారు. అందరికీ ప్రేమాభిమానాలు పంచుతూ, అందరి ఆదరాభిమానాలు పొందుతూ గత 21 సంవత్సరాలుగా ఆయన నిర్వహిస్తున్న ఈ పంచాంగావిష్కరణ మహోత్సవం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. రాజకీయ నాయకులతో సహా సబ్బండ వర్గాలను కలుపుకుంటూ అర్చకుల అనేక రకాల సమస్యల్ని గంగు ఉపేంద్ర శర్మ గారి లాంటి మహోన్నత వ్యక్తులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మొదలగు వారికి విన్నవించి సాధ్యమైన తక్కువ సమయంలో అవన్నీ నెరవేరుస్తూ అందరికీ తలలో నాలుకలా మసిలే మన శర్మగారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మాట ఇస్తే మడమ తప్పని దార్శనికుడు మన శర్మగారు. నిరంతరం ధూపదీప నైవేద్య అర్చకులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడు మన శర్మగారు. ఆయనక భగవంతుడు అన్నీ సమకూర్చాలని, మరింత కాలం ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ఆయనకి శక్తియుక్తులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకు అన్ని విధాలా మంచి జరగాలని, మరిన్ని ఉన్నతమైన పదవులు అధిష్ఠించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓం శ్రీ సరస్వత్యై నమః.